దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ఆత్మీయ జీవితం మేలు కొరకై నేను చేస్తున్న చిన్న ప్రయత్నం. బర్మా దేశపు రాజుకు తన బట్టలు ఉతికే చాకలంటే చాలా ఇష్టం. అతడు కష్టపడి బట్టలు శుభ్రంగా ఉతికేవాడు. రాజు అతన్ని ఎప్పుడూ మెచ్చుకోవడం చూసి రాజుకు మట్టి పాత్రలు చేసే కుమ్మరికి అసూయ కలిగింది. కుమ్మరి ఒకరోజు రాజునొద్దకు వెళ్ళి, రాజా, ఎంతకాలం ఆ నల్ల ఏనుగుపై ఎక్కుతారు? మన చాకలికి ఇస్తే దాన్ని తెల్లగా చేసేవాడు అని పురుకొల్పాడు. రాజు చాకలను పిలిచి, నా ఏనుగును తెల్లగా చెయ్యి అని ఆజ్ఞాపించాడు. చాకలికి భయం వేసింది. రాజు చెప్పినట్టు చేయకపోతే ఉద్యోగం పోక తప్పదు. రాజా, నేను మీ ఏనుగును తెల్లగా చేస్తాను, కానీ ముందు నాకు ఏనుగు పట్టేంత బాణ కావాలి. బట్టలు నానబెట్టినట్లు ఏనుగును నానబెట్టాలి అన్నాడు. అప్పుడు రాజు వెంటనే కుమ్మరిని బాణ తయారు చేయమన్నాడు. కుమ్మరి పెద్ద బాణ చేశాడు. కానీ ఏనుగు కాలు పెట్టగానే అది 1000 ముక్కలైంది. కుమ్మరి మరలా ఒక బాణ చేశాడు. అతడు ఎన్ని బాణాలు చేసినా అన్నీ అలాగే ముక్కలైపోయాయి. రాజుకు కుమ్మరిపై కోపం వచ్చింది. నీకు అసలు పని రాదు అని అతని ఉద్యోగం తీసేశాడు. మత్సరము ఎముకలకు కుళ్ళు. అది ఎవరికి పడుతుందో వారు నాశనమైపోతారు. అసూయ వలన చాకలను చెరపాలని అనుకున్న కుమ్మరి చివరకు తానే నాశనమయ్యాడు. మత్సరమును వివాదమును ఎక్కడుండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యముండునని పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో సెలవిస్తుంది. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పక మీ సూచనలను, సలహాలను నాకు కామెంట్ చేయండి. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.